తోపులాటలు బయటకు వచ్చిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నుంచి ఉన్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలా తప్పు జరిగింది. ఈ క్యూ వదిలే ముందు ఆడ అంతా ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఇదంతా ఇబ్బంది కాకుండా ఇది చాలా ఇబ్బంది అయింది. పట్టించుకుంటే కాదు, క్యూ వదిలే లోపల ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఈ ఇబ్బంది కాకుండా మేము 10 గంటలకు వదిలేస్తాం, 11 గంటలకు వదిలేస్తామంటే అయిపోతుండే. ఇదంతా ఆరున పెట్టింది కదా, అది తప్పింది. అసలు ఏం బాగాలేదు. జనాన్ని అందరినీ పార్కులో కూర్చోబెట్టేసి ఒకసారి తలుపు వదిలేసి ఒకరి మీద ఒకరు మెనపడిపోయి తీసుకున్నారండి. ప్రాణాలు పోయేలాగా చేస్తారు. ఏదైతే ఒక్కసారిగా అందరినీ వదలడం, ఆ సమయంలో సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు భారీగా ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? अरेंजमेंट ठीक नहीं है, बहुत गड़बड़ है. हम लोग దేనికున్నారండి మనకు కంట్రోల్స్ అయినాకనా సచ్చారు 3-4 అది పచ్చదన్నట్టు అసలు ఇలా సచ్చి బతుకుతాను అసలు. దేవుడు దండం పెట్టుకోవడానికి వస్తారు, ఇలా చచ్చిపోవడానికి వస్తారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము ఉదయం నుంచి కాసాం 12 నుంచి. 12 నుంచి ఉన్నారు. అంటే మిమ్మల్ని లోపలికి ఎన్ని గంటలకు వదిలేరు? ఇప్పుడే వచ్చారు కానీ ఇంకా ముందు వాళ్ళని ఎంతమంది తొక్కిసలాట జరిగినప్పుడు ఎంతమంది పడిపోయారు? 3-4 పడిపోయారు. ప్రియా, ఏదైతే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలోనే వీరంతా అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే పద్మావతి రామానాయుడు స్కూల్ సమీపంలో పద్మావతి పార్క్ ఉంది, ఆ పార్కులో ఉదయం నుంచి అందరినీ ఉంచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా వారిని బయటకు వదిలారు. ఆ సమయంలో సెక్యూరిటీ లేదు. దీంతోపాటు టీటీడీకి సంబంధించిన అంబులెన్స్లు ఆలస్యంగా రావడం వల్లనే ఒక మహిళ మృతి చెందిన ఘటన కూడా తలెత్తిందని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా కొంత నిర్లక్ష్యము, ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేకపోతే ఎందుకు? ప్రియా, చెప్పండి. రాజారెడ్డి, ఇక్కడ ఎంత సేపు నుంచి ఇక్కడ ఉన్నారు వీరు భక్తులు? దాదాపు ఇక్కడ హెవీ క్రౌడ్ ఉన్నారని చెప్పని ఆ యాత్రికులకి నీళ్ళ బాటిళ్ళు కానివ్వండి అవన్నీ ఇద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము. జస్ట్ ఆ గేట్ తీసే సమయంలో ముందు వాళ్ళందరూ ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అంటే ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఎవరైనా ఇక్కడ చనిపోయిన పరిస్థితి? ప్రతి ఒక్కరూ కళ్ళు తిరిగి పడిపోయారు. దాదాపు ఒక 15 నుంచి 18 మంది పడిపోయారు. అంబులెన్స్లు రావడం, అందరూ అంబులెన్స్లో తీసుకెళ్లారు. హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒకరు చనిపోయారు అంటున్నారు, అది ఎంతవరకు? అది ఇక్కడైతే స్లో కోల్పోయాడు. అంటే ఇక్కడ చూడడానికి డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి అతను బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది, దానివల్ల చనిపోయాడని చెప్తున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇక్కడే కాకుండా శ్రీనివాసంలో కూడా ఇది జరిగింది ఇలాంటి? లేదండి, ఇక్కడ ఎందుకంటే ఈ గేట్లు వేయడంతో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా కలిగింది. అంటే ఇక్కడ నుంచి స్థానికులు కాకుండా బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఇక్కడికే వచ్చినట్టు? అవునండి, ఈ రోడ్డు ఇక్కడ చుట్టుపక్కల రోడ్స్ పెద్దవని ఇక్కడ ఉండడానికి నీడగా చెట్లు గిట్లు ఉన్నాయని చెప్పని ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి రావడం వల్ల ఈ ఇబ్బంది జరిగింది. ఏదైతే స్థానికంగా ఉన్న జనసేన నాయకుడు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అంతసేపు వెయిట్ చేసిన భక్తులు ఒక్కసారిగా బయటకు రావడం, వారంతా ఒకరి మీద ఒకరు పెట్టడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు అప్పట్లోనే కొంత కష్టపడినప్పటికీ మెన్ తక్కువగా ఉన్నారు. అంటే వివిధ ప్రాంతాల్లో సుమారు 1200 మంది పైగా సిబ్బంది వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ చూస్తున్న పరిస్థితి. వీరంతా ఈ చాలా సుదూర ప్రాంతాల నుంచి, అటు ఉత్తరాంధ్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన పరిస్థితి. దీంతో వీరంతా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో లోపలికి పార్కులో ఉన్న సమయంలోనే ఈ ఘటన ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి అండి. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? సాయంత్రం 6:30కి టైంలో వచ్చామండి. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు ఉన్నారా మీరు? ముందు ఉన్నామండి. ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, మీకు ఏమైనా ఐడియా లేదండి. ముగ్గురు నలుగురు పైన. అది కాదు సార్, ఇది అయితే చాలా రాంగ్ పెట్టారు సార్. ప్రతి సంవత్సరం కూడా
నీట్గా గుడిపైకి పంపించి టెంట్లు వేసి 30 గంటలు హ్యాపీ పడుకోబెట్టేవారు, టైం మీద ఫుడ్ ఇచ్చేవారు, నీట్ దర్శనం అయిపోయేది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ పెట్టి కంగాలు చేశారు సార్ మాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఒకసారిగా వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి సార్. లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ తొక్కిసలాట జరగడానికి ఎందుకు బయటకు వచ్చారు ఒకసారిగా? మీరు ఉన్నారా అప్పుడు? మేము అప్పలేము సార్. ఏదైతే తొక్కిసలాట జరిగిన సమయంలో కొంతమంది లేరు, అయితే ఇక్కడ తొక్కిసలాట లోపల నుంచి ఒక్కసారిగా బయటికి రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. జీవకోన ప్రాంతంలో పరిస్థితిని చక్కదిద్దు జీవకోన ప్రాంతంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఏదైతే భక్తులు అక్కడికి వచ్చారు, ముఖ్యంగా వారిని పక్కకు పంపించే వారిని సెటరేట్ చేసి లోపల ఇక్కడ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా ఒక్కసారిగా బయటికి రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మీరున్నారా ఇక్కడ? గొడవ జరిగి ఎంతమంది అస్వస్థత గురయ్యారు? సుమారు ఒక 6-7 మంది. విపరీతమైన తొక్కిసలాట. గేట్లు వదిలేటప్పుడు అత్యుత్సాహంతో భక్తులందరూ కూడాను తొందరగా పోయి టోకెన్లు వేసుకోవాలా, క్యూ లైన్లో నిలబడుకోవాలనేటువంటి ఆతృతతో పోయినారు కాబట్టి స్వల్ప తొక్కిసలాట జరిగింది. కొందరు కింద పడ్డారు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ వెంటనే స్పందించి దేవస్థానం వాళ్ళు రుయా నుంచి మన సిమ్స్ నుంచి కూడా అంబులెన్స్లు పంపించారు. అందరినీ అంబులెన్స్లో కూడా ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. భగవంతుని దయ వల్ల ఎవరికి ఇప్పటివరకు అయితే ఏమీ కాలేదు. అందరూ బాగానే మంచిగానే ఉంటారని చెప్పి కూడా ఆశిస్తాను. ఏదైతే ఇక్కడ చాలామంది స్థానికులు సహాయకరంగా ఉండి వెంటనే ఇక్కడ నుంచి వారిని బయటికి పంపించడానికి ప్రయత్నించారు. అయితే వారు కూడా సహాయపడ్డారు. ఏదైతే తొక్కిసలాటకు గురైన వారిని అందరినీ విడదీయడము, వారిని క్యూ లైన్లో పంపడం, ఇతర ఏదైతే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఉన్నారా ఇప్పుడు తొక్కిసలాట జరిగినప్పుడు? ఏం జరిగింది? ఇప్పుడు ఉదయం నుంచి జనాలందరినీ కూడా వచ్చిన భక్తులందరినీ లోపల పెట్టడం వల్ల వాళ్ళంతా ఒకేసారి పోలీసు వాళ్ళంతా కూడా బయట ఉండి డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి వచ్చి పడిపోయారు. జరిగిందంటే వాళ్ళని లోపలే ఉండి నిఘా పెట్టుకొని లోపలే ఉన్నటువంటి బ్యాచ్ డివైడ్ చేసి పంపించింటే సమస్య రాదు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలే పెట్టారు. సో ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయట రావడం వల్ల ఇది జరిగింది. చాలామంది ఇది చాలా దురదృష్టకరం. అంటే పోలీసులు మొత్తం వైఫల్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు సరిగా చేసింటే సమస్య లేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా క్యూ లైన్లో కూర్చొని ఆ సమస్య వచ్చిండేది కాదు. క్యూ లైన్లో కూర్చొని ఉదయం నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంత లోపల కూర్చొని వచ్చిన లోపల ఏమైనా సదుపాయాలు కల్పించారు? తాగడానికి నీళ్ళు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు అక్కడ. కాకపోయినా అందువల్ల ఈరోజు దురదృష్టకరం జరుగుతుంది. పూర్తిగా కూడా పోలీసుల వైఫల్యం వల్లే జరుగుతుంది. మొత్తం మీద అయితే కొంత మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు లోపల? అవును సార్, నిరంజన్ అని మా ఫ్రెండ్ వచ్చాను, నేను ఆయన ఇద్దరు కలిసి వచ్చాము సార్. మాది బళ్ళారి, కర్ణాటక స్టేట్ మాది సార్. అక్కడ వచ్చినప్పుడు మేము 1 o'clock ఎంటర్ అయినాం లోపలికి. ఎక్కడ? బైరాడ్పేట. అక్కడ ఉన్నప్పుడు క్రౌడ్ లేదు. మేము ఎప్పుడు 5 నుండి క్రౌడ్ ఎక్కువైంది. ఆ క్రౌడ్ ఎక్కువైన వల్ల గేట్ ఏం చేస్తారు 8:15 అట్లా గ్రేట్ బయటకు ఏదంటే ఇరుకొట్టారు. ఉన్నప్పుడు ఒకటేసారి ప్రెజర్కి వచ్చినప్పుడు నాకు చెస్ట్కి ప్రెజర్ చేసారు. నేను బయటకు వచ్చేస్తే ఏదో దేవుని దయ వల్ల పోలీసులు నన్ను బయటకు ఎక్కొని వచ్చారు. అయిన తర్వాత ఏమంటే మా ఫ్రెండ్ అక్కడే కింద పైన తొక్కేసినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆయనకి బీపీ కూడా చాలా లోపు అయినా మళ్ళీ నీళ్ళు అవన్నీ తెచ్చిచ్చి నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకొని ఆయన ఇది అంబులెన్స్లో ఇటు తెచ్చేసుకొని వచ్చేసాను. ఎట్లుంది పరిస్థితి సార్? కొంచెం క్రిటికల్ ఉంది, కాలు ఇరిగింది. ఫ్రాక్చర్కి వెళ్ళారు కదా మీరు, ఎలా ఉంది? అదే కొంచెం క్రిటికల్గా ఉంది, కాలు ఇరిగింది. ఆయన తర్వాత ఇది కొంచెం అతని హార్ట్ పేషెంట్ ఆయన. అది మిగతా వాళ్ళు చూసారా అక్కడ? చూసాను సార్, క్రిటికల్గా ఉంది. కొంచెం ఎంతమంది ఉన్నారు లోపల? నాకు తెలిసిన మటుకు 10 members ఉన్నారు, అంతమంది ఉన్నారు లోపల. చనిపోయినారు అంటున్నారు, ఏమన్నా ఐడియా? ఏం సార్ అదేం ఐడియా లేదు నాకు. నేను చూసిండేది అది వాస్తవం. అది మీ పేరు? శ్రీనివాస్ అని, బళ్ళారికి చెందిన శ్రీనివాస అనే భక్తుడు తన స్నేహితుడు నిరంజన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కాలు కూడా విరిగిపోయింది. అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేశాము. అతని పరిస్థితి కొంత ఇప్పుడు స్టెబిలైజ్ అయింది అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే మొత్తం 4 మరణించారని తెలుస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడుకు చెందిన ఓ మహిళతో పాటు మరో ముగ్గురు మరణించారని తెలుస్తుంది. మొత్తం మీద బైరాగపట్నం వద్ద జరిగిన ఇష్యూతోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. స్థానికంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు ఉన్నాడు. అసలు చెప్పండి సార్, అసలు ఎక్కడ లోటుపాట్లు జరిగిందని? ఉదయం నుంచి బైరేపట్టిలో పద్మావతి పార్కులో వందల సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఇప్పటికి 5-6 వేల మంది ఆ పార్కులో ఉన్నారు. అయినా ఆ పార్కులో పెడ్డేట్లు లేవు, త్రాగునీరు లేదు, భోజన ప్యాకెట్లు ఇవ్వాల. ఒకేసారి గేట్ తెరవడంతో వాళ్ళు తోసుకోవడం, ఒకరి మీద ఒకరు పడడం వల్లనే ఈ తొక్కిరాసడం జరిగింది. కానీ టీటీడీ అధికారులు కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? చేయలేదు. ఆ తర్వాత అక్కడ క్యూ లైన్ ఉంది. పోలీస్ అధికారులు ఒక్కొక్కరిని పంపించుకుంటా ఇందుకు ఒకేసారి గేట్లు తీశారు. దీనికి మూల్యం టీటీడీ అధికారులు, పోలీసులు చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ జరగాల. ఆడ క్యూ లైన్లో ఉన్నటువంటి జనాల్ని సక్రమైన పద్ధతిలో ఎందుకు పంపించలేదు?
భోజనం లేదా ఫెడ్ లైట్లు, వాటరు లేదా పాలు, టీలు, బిస్కెట్లు కిలోలు ఇస్తున్నారు. పైన ఏడెనిమిది సదుపాయాలు కల్పించేది. దాదాపు తిరుపతిలో 10-15 సెంటర్లలో ఈరోజు అన్ని క్యూలను పెడుతున్నారు. ఎక్కడ కానీ వాళ్ళకు వాటర్ కానీ, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, నీళ్లు కానీ ఏమి ఇవ్వలేదు. ఇది టీటీడీ లెక్క అధికారుల యొక్క వైపులు తప్ప ఇటు ఉత్సాహం చూపించారు. ఎక్కడెక్కడో తమిళనాడులో వచ్చారు, శ్రీకాకుళంలో వచ్చారు, ఎక్కడెక్కడో వచ్చేసారు. వచ్చిన వాళ్ళకి కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకు చేయలేదు మేము అడుగుతున్నాం. దీనికి ప్రధాన బాధ్యత టీటీడీ అధికారుల వైఫల్యం తప్ప ఇంకోటి కానే కదని మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామనాయుడు చెప్తున్న దాని ప్రకారము, కార్యనిర్వాహక కార్యదర్శి చెప్తున్న దాని ప్రకారం మొత్తం మీద అయితే టీటీడీ యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే ఇది చోటు చేసుకుందనంటున్నారు. మరోవైపు ఏదైతే మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు గాయపడిన వారిలో 4 మరణించినట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. బైరాగపట్టడి వద్ద జరిగిన ఇష్యూ ఏదైతే తొక్కిసలాట ఒక్కసారిగా గేటు తెరిచిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా జరిగిందంటున్నారు. మరోవైపు ఈ ఇష్యూకి సంబంధించి పోలీసులతో పాటు మరోవైపు టీటీడీ సిబ్బంది ముందు జాగ్రత్త చర్య తీసుకోకపోవడం ఘటన చోటు చేసుకుందని చెప్తున్న నేపథ్యము. దీంతోపాటు ఏదైతే టీటీడీకి సంబంధించిన వారు అన్ని ప్రాంతాల్లోనూ సక్రమంగా ఏర్పాట్లు చేసినప్పటికీ బైరాగపట్టడి ప్రాంతంలో ఒక పార్కులో అందరినీ పెట్టడము, దాని తర్వాత ఒక్కసారిగా వదిలిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి వచ్చేసుకుంది. మిగతా చోట్ల ఏర్పాటు చేసినప్పుడు రోడ్ల మీద భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లను భారీ ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల కొంత ఇబ్బంది కూడా లేకపోవడంతో జనాలు సాఫీగా లోపలికి వెళ్ళడం, బయట